హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చల్లట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చల్లట్టు టేస్ట్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను మీగడతోని మజ్జిగ చేసుకొని వెన్నని తీసుకున్న తర్వాత ఆ మజ్జిగతోని ఈరోజు చల్లట్టుని వేస్తున్నాను. సో మజ్జిగని బట్టి రైస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ నాకు మజ్జిగ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి నేను 2 గ్లాసుల రైస్ని వేసుకుంటున్నాను. శుభ్రంగా ముందుగానే వాష్ చేసుకొని మనం తర్వాత మజ్జిగలో నానబెట్టుకోవాలి. రైస్తో పాటుగా కొద్దిగా మెంతుల్ని అలాగే ఒక గుప్పెడు సగ్గుబియ్యంని కూడా వాష్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని దీంట్లోకి ఉప్పును కూడా కలుపుకొని అప్పుడు మనం దోశను వేసుకోవాలి. ఈ దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ పిండి పులవాల్సిన పని లేదండి, అప్పటికప్పుడైనా ఈ దోశలు వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.